ఒకటండి మోహన్ బాబు ఫ్యామిలీ గురించి చెప్పడానికి వాళ్ళ పర్సనల్ అది పెళ్ళి ప్రేమ గురించి ఎన్నో గొప్ప నీతి సూత్రాలు చెప్పాడు గౌరవనీయులైన మోహన్ బాబు గారు సినీ ఫీల్డ్లో ప్రతి సినిమాలో కూడా. అలాంటిది ఇవాళ ఆస్తి పంపకాల్లో కూడా బోల్డ్లని చెప్పారు. దివాన్జీ గుమస్తా గారు ఒకసారి మన ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి, అమ్మ ఇవన్నీ కావాలంటే తీసుకో, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమాకని ఆ రోజు కోళ్ళకి చెప్పాడు. ఈరోజు నడి రోడ్డు మీదన కోడల్ని కన్న కొడుకుని కూడా రోడ్డు మీద పెట్టి కొట్టాడు. ఈసారి దీని గురించి ఏమన్నా మీరు మాట్లాడతారా అని గౌరవనీయులైన TV9 మీడియా వారు వెళ్తే ఆ మీడియా వారిని తీసుకెళ్ళిన మైకితోనే వాళ్ళ బాధిన చరిత్ర ఈంది. సినిమాలోనే కాదు విలన్ నేను, ఇక్కడ బ్రాహ్మణులకి విలనే, కొన్ని సమాజాలకి విలనే నేను, అందుకే నా పరిస్థితి ఎలా అయింది, నాకు స్టెబిలిటీ ఉండదు, ఓర్పు ఉండదు అయ్యా, కాబట్టే నా సంసారం ఎలా వచ్చింది. ఎలా ఉండకూడదో మోహన్ బాబు ఫ్యామిలీ సంసారాన్ని చూడాలి, ఎలా ఉండాలో ఇవాళ చిరంజీవి ఫ్యామిలీని చూడాలి. నిన్నగాక మొన్న రక్షాబంధన్ రోజున చెల్లికి అదేదో కూకటపల్లి దగ్గర ఇంకా అవగాడు కోకాపేట 3 ఎకరాల పొలాన్ని, అది పొలం అనే కన్నా ఇవాళ అక్కడ గజం ₹1,00,000 పైన ఉంది. ఏ విధంగా ఇచ్చారు? ఏంటంటే కట్టుకుపోయేది మోహన్ బాబు గారు, ఏంటి కట్టుకుపోయేది? నువ్వు రెబల్ స్టార్ అని అందరూ గౌరవిస్తారు. మాకు మోహన్ బాబు గారు వచ్చాడు రా అబ్బా, హీరోని చూడరా ఎలా ఆడుకుంటాడు అని నీ డైలాగులు విని ఆనందపడ్డవాళ్ళమే మేమంతా కూడా. ఎందుకు ఇవాళ నలుగురిలో ఇలా అలరవుతున్నావు? ఏం కట్టుకుపోతావు? ఆ 6 గజాల స్థలమేనా? అంత మించి ఏమైనా ఉందా? 6 అడుగులు తప్ప నడిచి ఎందుకని ఇలా చేయాలి? ఎంత అలరవుతున్నావో తెలుసా? అసలు మెగా ఫ్యామిలీకే పోటీ అన్నావు, పోటీ వచ్చినటువంటి నువ్వు సంకనాగిపోయావు. అంతకుముందు జీవిత రాజశేఖర్ సంకనాగిపోయారు. ఎలా వెళ్ళారనేది సినీ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళకి బయట వాళ్ళకి అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కూడా ఏ విధంగా ఇదయ్యారో తెలుసు. ఇవాళ బాంచన్ ద్వారా కాలు మొక్కుతా, నువ్వు లేనిదే మాకు దిక్కు లేదని చెప్పి జైల్లో ఉండి ఇదే మెగా ఫ్యామిలీలో ఒక మెగా స్టార్ని పిలిస్తే నిజమే ఆ పెద్ద ఆయన మనకు కావాలని మేము కన్విన్స్ అయ్యి మేము రావటమే. నిజంగా ఆయన ఇందాక అడిగాడే రంగా గారి గురించి, వీఆర్ డోంట్ సపోర్టెడ్ టు టీడీపీ, కానీ ఇవాళ పాత రంగా గారి విషయాలే చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదండి. పిల్లల భవిష్యత్తులు కావాలి అని చెప్పి కలవటం తప్పనిడిచి కులాల ఐక్యత పరుస్తానన్నాడు. ఆయన అన్న మాట నిలబెట్టాలి పవన్ కళ్యాణ్ అని మేము కలవటమే తప్పనిడిచి ఇంకోటి కాదండి. దయచేసి ఇంకా రెచ్చగొట్టే డైలాగులు మాకు వేయొద్దండి. సార్ ఇంకోటి